హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న అవరోధాలను అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలను చర్చిస్తారు. సమాజంలో మీపై గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇతరుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు అత్యంత యోగదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక నూతన వస్తు వాహన యుగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. సేవాభావంతో ముందుకు సాగి ప్రశంసలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఈరోజు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కృషి ఫలించే సమయంగా చెప్పవచ్చు. బంధువులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. వివాహాది కార్యక్రమాల నిర్వహణపై తుది నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ఆదాయానికైతే ఈరోజు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. భవనాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయాణాలలో పరిచయమైన వ్యక్తి ద్వారా ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విజయాలనేవి చేకూరుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. ఇక కళాకారులకు, పరిశోధకులకు, రచయితలకు గౌరవ పురస్కారాలనేవి లభిస్తాయి. క్రీడాకారులకు, ఐటీ రంగం వారికి వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మహిళలకి ఉన్నత హోదాలు దక్కవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులకు వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.